ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మీరే సాయి 1173 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. సాయి ద్వారకామాయి దగ్గర నుంచి బయలుదేరుతూ ఉండగా ఇంతలో మహల్సపతి గారు, సాయి మీరు గురు పౌర్ణమి సమయానికి తిరిగి వస్తారా అని అడగ్గా, సాయి ఆ రామచంద్ర ప్రభువుకే తెలియాలి అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. ఇంతలో అలా వెళ్ళిన వెంటనే ఒక పైకప్పు నుంచి పెళ్ళ రాలి కింద పడుతుంది అమాంతం పెద్ద శబ్దంతో. వెంటనే అక్కడ వారంతా కంగు తింటారు. ఇంతలో జిప్రి, అయ్యో భగవంతురా, ఎవరు ఈ పిల్ల రాలి పడే సమయానికి అక్కడ లేకపోవడం మంచిదయ్యింది, లేదంటే పెద్ద ఘోరం జరగబోయేది అనగా, వెంటనే అక్కడ వారంతా సాయి ఏమో మనం దీన్ని బాగు చేస్తామంటే వద్దు అంటున్నారు. ఇప్పుడు చూడు జరగదాని ఘోరం ఎంత జరగబోయిందో, ప్రస్తుతం మనం దీని నుంచి తప్పించుకున్నామనే చెప్పాలి అనగా, వెంటనే మహల్సపతి గారు, ఇదే విధంగా పరిస్థితి కొనసాగింది అంటే రానున్న రోజుల్లో వర్షాలు ఎక్కువ పడినట్టయితే ఇబ్బందులు వచ్చి పడతాయి. మనం దీన్ని బాగు చేద్దామని ఎన్నిసార్లు అంటున్నప్పటికీ కూడాను సాయి ఒప్పుకోవడం లేదు అనగా, వెంటనే జిప్రి, ఇది ప్రతి ఒక్కటి ఏదైనా ఒక కారణంతోనే జరుగుతుంది అని సాయి చెబుతూ ఉంటారు కదా, ఇది కూడా ఒక రకంగా మంచిదేనేమో. సాయి ఎవరికో అవసరమయ్యి ఇలా బయటికి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ద్వారకామాయి ఖాళీగా ఉంటుంది కదా, మనం దీన్ని మనం నచ్చిన విధంగా సాయి కోసం తిరిగి వచ్చేలోపు తయారు చేసి పెడితే సరిపోతుంది అనగా, వెంటనే మిగతా వాళ్ళు కూడా సాయి మనం వద్దు అని చెప్పినప్పటికీ కూడాను మనకి అవసరమైన సమయంలో ప్రతిసారి అండగా ఉండి సహాయం చేశారు. ఇప్పుడు సాయి వద్దు అన్నప్పటికీ మనం కూడా తిరిగి సాయికి సహాయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. పైగా సాయి కూడా ఇక్కడ కొద్ది రోజులు ఉండరు కాబట్టి మనం ఎలాగైనా సరే సాయికి సహాయం చేసి తీరాల్సిందే, ఇదే నా యొక్క సంకల్పం అని అక్కడ చంపా, జిప్రి అంటారు. మిగతా వారందరూ కూడా ఇదే మంచిదనిపిస్తుంది, ఒక మంచి అవకాశం లభించినట్టే, అందరం కలిసి ఎలాగైనా సరే దీన్ని చక్కగా రీమోడల్ చేద్దాము. గ్రామంలో అన్ని ఇళ్ళు ఇప్పుడు రీమోడల్ చేయబడ్డాయి. ఇప్పుడు ఈ ద్వారకామాయిని ఇలా మనం చక్కగా మార్చే అవకాశం లభించింది, ఇది అదృష్టంగా భావిద్దాము అని వాళ్ళ అందరూ మాట్లాడుకుంటారు. వెంటనే అక్కడ మహల్సపతి గారు, ఒకవేళ సాయి కోపడితేను సాయి తిరిగి వచ్చే సమయానికి మనం దీన్ని బాగు చేయడం చూసి సాయి ఎందుకు ఇలా చేశారు నా అనుమతి లేకుండా అని అంటేను అనగా, వెంటనే వాళ్ళు ఏం చేస్తాం, అప్పుడు సాయి కోపాన్ని ఎలాగైనా సరే భరిద్దాం, అది ఒక రకంగా మంచిదే కదా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మరుసటి రోజు ఉదయానికి బల్వంత్ గారు, చోటోపాధ్యాయ్ చూడండి, ఆర్డర్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని వర్కర్కి చెప్పండి, అలాగే గురు పౌర్ణమి రోజు కూడా ఈసారి హాలిడే లేదని పనిని చక్కగా చేయాలని మరి వారికి తెలియపరచండి అనగా, వెంటనే చోటోపాధ్యాయ్ గారు, చూడండి బల్వంత్ గారు, విషయం ఏమిటి అంటే అందరూ ఆ సాయిబాబాతో కలిసి గురు పౌర్ణమి సంబరాలు అంబరాన్ని అంటేలా జరుపుకోవాలనుకుంటున్నారు, మరి వాళ్ళు ఆ రోజున మనం రమ్మంటే వస్తారంటారా అనగా, వెంటనే అతను, చూడండి ఎవరైతే గురు పౌర్ణమి రోజు వచ్చి పని చేస్తారో వారికి ప్రతిరోజు ఇచ్చే దాని మీద 2 డబ్బులు ఇస్తామని ప్రకటించండి, అప్పుడు తప్పకుండా అందరూ వస్తారు. విషయం ఏమిటి అంటే కొద్ది రోజుల్లో ఇన్స్పెక్షన్కి పై అధికారులు రాబోతున్నారు కాబట్టి మనం అంతా చక్కగా సవ్యంగా ఉంచాల్సి ఉంటుంది అనగా, వెంటనే చోటోపాధ్యాయ్, చూడండి బల్వంత్ గారు, మనం అంతా సక్రమంగా పెట్టినప్పటికీ కూడాను వాళ్ళకి కొంచెం మనం డబ్బు ముట్ట చెప్పాల్సి ఉంటుంది, అప్పుడే మన పనులు పూర్తవుతాయి అనగా, వెంటనే బల్వంత్ గారు, మరేం పర్వాలేదు, నేను వారికి ఎటువంటి బహుమతి ఇవ్వాలి, వాళ్ళని ఎలా మనకి అనుకూలంగా మార్చుకోవాలనే దాని గురించి జాగ్రత్తగా పనులు అమలు పరుస్తాను, నీవు వెళ్ళి ఆ ఆర్డర్ కంప్లీట్ అయ్యేలాగా చూడు అనగా, అలాగే అని అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇంతలో ఈ సంభాషణ మొత్తం కులకర్ణి సర్కార్ వింటాడు. వెంటనే మనసులో, చూడండి బల్వంత్జీ, నీవు ఎంత ఖరీదైన బహుమతులు ఆంగ్లేజీ ప్రభుత్వం వారికి ఇచ్చినప్పటికీ కూడాను నీవు వాళ్ళని ఇంప్రెస్ చేసుకోవాలి అంటే నీకు కొంత సమయం పడుతుంది, వారిని అనుకూలంగా మార్చుకునే పనిలో నేను నీకంటే ముందుగానే ఉంటాను, దాని ద్వారా నాకు పరిస్థితులు అనుకూలిస్తాయి, వాళ్ళకి నేను మొదటి నుంచి ఎప్పుడు అనుకూలంగానే ప్రవర్తించాను కాబట్టి నా మాటలే వింటారు, హరి ఓం అని అతను మనసులో అనుకుంటూ ఉండగా, ఇంతలో సంతాపంతా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక మంచి శుభవార్త అని అంటారు. వెంటనే ఏమిటది అనగా, వెంటనే సంతాజీ సంబరపడిపోతూ, సర్కార్ మీకు తెలుసా, ఆ బైరాగి చెప్పా పెట్టకుండా నిన్న రాత్రి గ్రామం నుంచి బయటికి వెళ్ళిపోయాడంట, తిరిగి ఎప్పటికీ రాడని అందరూ చెప్పుకుంటున్నారు అనగా, వెంటనే అలా సర్కార్ పెద్దగా చెంపదెబ్బ కొట్టి, ఇంతకుముందు కూడా వెళ్ళాడు, అతను నచ్చినప్పుడు తిరిగి వచ్చాడు, ఇది అసలు వార్తేనా అని కోప్పడతాడు. వెంటనే అలా సంతాజీ పంతాజీ ఇద్దరు, విషయం ఏమిటి అంటే
అతను ఇంతకు ముందు వెళ్ళిన ప్రదేశం వేరు, ఇప్పుడు వెళ్ళింది వేరు సర్కార్జీ. ఇప్పుడు అతను వెళ్ళిన ప్రదేశం మీకు తెలుసా, ఇంతకు ముందు వరదలు వచ్చాయి, అలాగే కొండ చర్యలు విరుగుపడ్డాయి, ఇంకా చెట్లు చేమలు అన్నీ చెల్లాచెదురయ్యాయి. అతను అడవి మార్గంగా అలా వెళ్ళాడు. అతను తిరిగి వస్తాడన్న నమ్మకం ఇక మీదట లేదు. దాదాపు అతను ఇక మరణించినట్టే. అనగా వెంటనే కులకర్ణి సర్కార్ అతనేమి సాధారణమైన వాడు కాదు. ఎప్పటికీ అతని యొక్క చమత్కారాలు చాలానే చూసాం. అతను చనిపోయాడని నాకు ఏదైనా రుజువు, అలాగే ఏదైనా సాక్ష్యం ఉంటే తప్ప నేను నమ్మను అని అంటాడు. వెంటనే వాళ్ళు, సర్కార్ మా దగ్గర ఇదిగోండి అతని యొక్క తలపాగా లభించింది అని అలా చూపించగా వెంటనే అతను చూసి మరల ఒక దెబ్బ కొట్టి, చూడండి ఇది అసలు ఒక సాక్ష్యం కానే కాదు, అతని యొక్క శరీరానికి సంబంధించింది ఏదైనా సాక్ష్యం దొరకాలి, అప్పుడు మాత్రమే నేను అతను చనిపోయాడని నిర్ధారించుకుంటాను. నాకు ఇటువంటి చిన్న సాక్ష్యాలు కాదు, విలువైన పెద్ద సాక్ష్యం కావాలి. ఇదిగోండి మీకు ఒక విషయం చెప్తున్నాను వినండి. ఏదైనా విలువైన సాక్ష్యాన్ని మీరు పట్టకొస్తే ఒక్కొక్క సాక్ష్యానికి మీకు 5 రూపాయలు ఇస్తాను అనగా వెంటనే వాళ్ళు, అలాగే సర్కార్, మేము తప్పకుండా వెళ్ళి అటువైపు సాక్ష్యాలు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాము అని వాళ్ళ ఇద్దరు పరిగెడుతూ అక్కడి నుంచి వెళ్తారు. రేపు ఒక గ్రామానికి సంబంధించిన ప్రజలంతా అలా పులి వస్తుందని భయాందోళనకి గురయ్యి అందరూ ఇళ్లలోనికి పరిగెట్టి తలుపులు వేసుకుంటూ ఉంటారు. ఇంతలో పనిచేస్తూ ఉన్న ఆ వ్యక్తులు పరిగెడుతూ అలా ఇళ్లలోనికి వెళ్ళబోతూ గుంపులుగా ఉండడం వలన కొంతమంది పరిగెత్తే ఆ క్రమంలో ఒక వ్యక్తి జారి అలా కింద పడిపోతాడు. వెంటనే అతను పైకి లేవబోతూ ఉండగా అలా పరిగెడుతూ వచ్చిన పులి అతని మీద దాడి చేస్తుంది. అతనికి పూర్తిగా రక్తం వస్తూ అలా దాడికి గురయ్యి స్పృహ కోల్పోయి పడిపోతాడు. వెంటనే అలా పులి అతని మీద దాడి చేసిందని ఒక మహిళ పెద్దగా అరవడంతో గ్రామస్తులు అలా కొంచెం కట్టెలు అలా నిప్పంటించుకొని కొంతమంది శబ్దాలు చేస్తూ ఆ పులిని బెదిరిస్తారు. వెంటనే అది అక్కడి నుంచి పరిగెడుతూ పారిపోతుంది. వెంటనే అలా ఆమె ఒక్కసారిగా తన భర్తకి గాయమైంది అని తెలియగానే వెంటనే పరిగెట్టుకొని అక్కడికి చేరుకుంటుంది. ఒక వ్యక్తి, అయ్యో భగవంతుడా, ఇతనికి విపరీతంగా పెద్ద గాయమే అయింది, ఇతన్ని వీలైనంత త్వరగా మనం ఏదైనా ఆసుపత్రికి తీసుకొని వెళ్ళడం మంచిది, లేదంటే ఇక్కడికి వైద్యుని పిలిపించడం మంచిది అనగా వైద్యుడు ఇక్కడికి వచ్చేలోపు ఇతనికి జరగరాంది ఏదైనా జరిగితేను అని అలా అందరూ మాట్లాడుకుని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళబోతారు. ఒక్కసారిగా ఒక పక్క నుంచి పొగ రావడం మొదలవుతుంది. అందులో నుంచి సాయి అలా నడుచుకుని వస్తూ ఉంటారు. వెంటనే ఒకరు, నేను విన్నాను ఇతను షిరిడీలో ఉన్న సాయిబాబా, ఇతను చాలా గొప్ప ఫకీర్ అంట, ఇతను చాలా చమత్కారాలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు కూడాను, అతను ఈ సమయంలో ఇప్పుడు ఇక్కడికి రావడం అంటే మనం నిజంగా అదృష్టం చేసుకున్న వాళ్ళమనే భావించవచ్చు అని అలా మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే ఆ వ్యక్తి భార్య, సాయి దయచేసి నా భర్తని కాపాడండి, ఇప్పుడు పులి వచ్చి అతని మీద దాడి చేసింది, అతను స్పృహ కోల్పోయాడు, మీరు సహాయం చేస్తారని ఎంతోమంది మాట్లాడుతుంటే విన్నాను అని ఆమె ప్రార్థిస్తూ అడుగుతుంది. వెంటనే అలా సాయి అతని దగ్గరికి చేరుకొని తన దగ్గర ఉన్న ఆ యొక్క ఊదిని తీసుకొని తర్వాత అలా శూన్యంలోనికి చూసి ఆ చెయ్యిని అతని గాయం మీద ఉంచుతారు. వెంటనే అతని గాయం మటుమాయమైపోతుంది. కొంత సమయానికి అతనికి మెలకు వస్తుంది. వెంటనే అందరూ సాయిబాబాకి జై, సాయిబాబాకి జై అని చెప్పి అలా పెద్ద పెద్దగా నినాదాలు చేస్తూ అలా సాయిని పొగుడుతూ ఉంటారు. రేపు షిరిడి గ్రామంలో ద్వారకామాయి వద్ద అందరూ తలా ఒక పని చేస్తూ ఉంటారు. పిల్లలు అలా కుండలకి వాటన్నిటికీ రంగులు వేస్తూ ఉంటారు. మరికొంతమంది పైకప్పు బాగు చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది పక్క గోడ కడుతూ ఉంటారు. ఇలా తలా ఒక పని పూర్తి చేస్తే వీలైనంత త్వరగా ఇక్కడ పని పూర్తవుతుంది, సాయి వచ్చేలోగా గురి పౌర్ణమి కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు చేయొచ్చు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో విశ్వ తండ్రి అక్కడికి చేరుకొని, భీమా అంతా ఇక్కడ పని సక్రమంగానే జరుగుతుందా, ఏదైనా డబ్బు అవసరం ఉందా అని అడగగా వెంటనే అతను, చూడండి మీ సహాయం ఇక్కడ ఎవరికీ అవసరం లేదు, అందరూ ఇక్కడ అందుబాటులో ఉన్నారు, కావాల్సినంత పని చేయగలిగిన మనుషులు ఉన్నప్పుడు డబ్బు అవసరం ఏముంటుంది, కావాలంటే మా దగ్గర ఉన్న డబ్బుతో మేము పని చేస్తాములేండి అని అలా వారు పనిలో నిమగ్నం అవుతారు. ఏం మాట్లాడలేక శ్రద్ధ అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతాడు. ఇంతలో అలా భీమా పక్కనే ఉన్న చందుతో గురు పౌర్ణమి సమయానికి మనం ఎలాగైనా సరే పని పూర్తి చేసి సాయి వచ్చే సమయానికి ఏదైనా ఒక మంచి బహుమతిని ఇస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది అనగా వెంటనే చందు, చూడు సాయికి మనం ఇదిగో ఈ యొక్క
ద్వారకామాయిని బాగు చేసి సక్రమంగా మనం ఒక బహుమతి రూపంలో అందజేస్తున్నాము. అంతేకాకుండా ఇంకా ఒక విలువైన బహుమతి ప్రతి ఒక్కరూ అందజేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అనగా వెంటనే భీమా, సాయి బహుమతులు తీసుకుంటారంటావా? లేదు కదా అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే చందు, లేదు తప్పకుండా ఈసారి సాయికి అందరం బహుమతులు ఇచ్చి తీరాల్సిందే అని వాళ్ళు మాట్లాడుతూ ఉండగా వెంటనే ఈ యొక్క మాటలు అలా ఒక మహిళ వింటుంది. చంపా, జిప్రి మాట్లాడుకోవడం, అలాగే తాత్య అతని భార్య మాట్లాడుకోవడం, ఇలా ఒకరితో ఒకరు ఈసారి మనం కూడా బహుమతులు ఇద్దాము అని అలా ఒక్కొక్కరు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ అందరూ బహుమతుల గురించి చర్చించుకుంటూ పనులు చేస్తూ ఉంటారు ద్వారకామాయి. రేపు సాయి సహాయం చేయడంతో అక్కడ వారంతా మీ ఆశీర్వాదంతో దీనానాథ్ మరలా మామూలు స్థితికి చేరుకున్నారు. నిజంగా ఇదొక మాయలాగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే గత 2 రోజులుగా ఈ పులి బారి నుండి మేము ఎంతగానో భయభ్రాంతులకి గురి అవుతున్నాము. అది ఎవరిని దాడి చేస్తుందో, ఏం జరుగుతుందో అని చెప్పి భయపడుతున్నాము. నిన్నైతే కొంతమందిని ఇబ్బంది పెట్టింది. వాళ్ళ అందరూ ఇంకా కోలుకోనే లేదు. ఈ రోజు మీరు దీనానాథ్ని కాపాడారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మా కోసం ఇంత చేశారు. నిజం చెప్పాలంటే ఆ పులి ఎలా తయారైందంటే మానవులు కనిపిస్తే ప్రతిరోజు ఒకరిని తిందామన్నట్టుగా మా మీద పగబట్టినట్టుగా ప్రవర్తిస్తుంది అనగా వెంటనే అలా సాయి, చూడండి, మనం వాటికి ఎటువంటి హాని కలిగించకపోయినట్టయితే అది మనకి ఎటువంటి హాని కలిగించదు. మనం వీలైనంత వరకు దాన్ని ఇక్కడి నుంచి అడవిలోనికి పంపే ప్రయత్నం చేస్తే సరిపోతుంది అని అలా మాట్లాడుతూ మీ అందరూ సురక్షితంగా ఉండాల్సి ఉంటుంది అనగా వెంటనే ఆ గ్రామ యజమాని, మేము నానా ప్రయత్నాలు చేశాము కానీ ఉపయోగం లేకుండా పోయింది అని అంటారు. వెంటనే సాయి, చూడండి, ఈ సమస్య నుండి మీరు బయటపడే వరకు నేను ఇక్కడ ఉండవచ్చా అని అడుగుతారు. వెంటనే వాళ్ళంతా, మేము మా భాగ్యంగా అభిప్రాయపడతాము, మీరు మా ఇంటి వద్దే ఉండండి అని గ్రామ పెద్ద అడుగుతారు. ఇంతలో మిగతా వారు కూడా సాయి మా దగ్గర ఉండండి, సాయి మా దగ్గర ఉండండి అని అలా ప్రతి ఒక్కరూ మా దగ్గర అని అడుగుతూ ఉంటారు. ఇంతలో ఒక్క మహిళ మాత్రం అడగకుండా మౌనంగా ఉండిపోతుంది. వెంటనే అది గుర్తించిన సాయి అలా చూస్తారు. రేపు విశ్వాస్ అలాగే అతని తల్లి ఇద్దరు ద్వారకామాయి వద్దకి చేరుకొని బాయిజీ అమ్మతో నా భర్త పనిచేయడానికి రావాలనుకున్నారు, కానీ అతను కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. మేము ఇక్కడ పనిచేయడం కోసమని వచ్చాము, ఏదైనా పని ఉంటే చెప్పండి బాయిజీ అమ్మ అనగా వెంటనే ఆమె, మంచిది, ఇదిగో పిల్లలందరూ అదిగో అక్కడ కూర్చొని అలా కుండలకి రంగులు వేస్తున్నారు, నీవు వెళ్ళి సహాయం చెయ్యి, నీవు ఈ పని చెయ్యి అని చెప్పి అలా వాళ్ళు పనులు చేయడం మొదలు పెడతారు. వెంటనే విశ్వాస్ని, మేము అనుకున్నాము మీ తండ్రి రావడం లేదు కాబట్టి నీవు కూడా రావేమో అని అభిప్రాయపడ్డాము. గత కొద్ది రోజులుగా నేను మా నాన్న ఇక్కడే పని చేస్తున్నాము అని అలా మాట్లాడతాడు. ఇంతలో అలా చూడు అని పక్కనే ఉన్న ప్రహ్లాద్, మా అమ్మకి రావడం ఇష్టం లేదు కానీ మా నాన్నగారు నేను వస్తున్నాం కదా, అదేవిధంగా అతను అలాగే తల్లి ఇద్దరు వచ్చారు కాబట్టి ఎవరు అతనితో అలా మాట్లాడడం సరైనది కాదు అని వాళ్ళ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే మిగతా వాళ్ళు, చూడు, కొంతమంది ఆ మిల్లులో పనిచేస్తున్నారు మీ నాన్నగారు లాగానే, కానీ మీ నాన్నగారు మాత్రమే ఇక్కడ ద్వారకామాయిలో సహాయం చేయడానికి రాలేదు, భీమా మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు చూసావా అని అందరూ ఆ పిల్లవాడిని అడుగుతారు. పిల్లవాడికి ఒక్కసారిగా ముందు రోజు తండ్రి మాట్లాడిన మాటలు గుర్తు వస్తాయి. నేను ప్రతిరోజు పనికి వెళ్తుంది మీకోసమే కదా, మీరు ఇలా ప్రవర్తించడం ఏమాత్రం సరిగా లేదు అని కోప్పడిన మాటలు. రేపు సంతాపంతా ఇద్దరు మనుషుల్ని తీసుకొని వెళ్ళి అడవి మొత్తం వెతికిస్తారు. అయినప్పటికీ ఎటువంటి ఆచూకీ దొరక్కపోవడంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి వాళ్ళ ఇద్దరిని పంపిస్తారు. వెంటనే సంతాజీ, ఇప్పుడేం చేద్దాం పంతా, సర్కార్ మనకి అవకాశం ఇచ్చారు, మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఏమీ లభించలేదు, ఆధారాలు లేవని ఇప్పుడు సర్కార్ గారికి చెబితే అతను మనల్ని కోప్పడతారు, మనకు వచ్చే డబ్బులు కూడా చేతికి అందకుండా పోతాయి అనగా వెంటనే బుడ్డవాడైన పంతాజీ, ఒక పని చేద్దాము, సర్కార్కి కావాల్సింది ఆధారాలే కదా, మనమే ఆధారాలని సృష్టిద్దాము అనగా వెంటనే సంతాజీ, ఒకవేళ సర్కార్ గారు అది అబద్ధం అని తెలిసి మనల్ని కొడితేను అనగా వెంటనే పంతాజీ, ఎలాగో ఆ బైరాగి తిరిగి వచ్చే అవకాశం లేదు, ఎలా తెలుస్తుంది, అతను ఎలాగో వరదల్లో కొట్టుకుపోయి ఉంటాడు, ఇదే మంచి అవకాశం మనకి మంచిగా డబ్బు సంపాదించుకోవడానికి, మనమే ఆధారాలు సృష్టించి సర్కార్ దగ్గరికి తీసుకొని వెళ్దాము అని చెప్పి అలా వాళ్ళ ఇద్దరు మాట్లాడుకొని వెళ్తారు. రేపు ప్రహ్లాద్ కేశవ్ వద్దకు చేరుకొని, నాన్నగారు అందరూ ఏదో ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు, మనం కూడా సాయికి ఏదో ఒక బహుమతి ఇద్దాం అనగా వెంటనే అతను ఏమిద్దాం అనగా ఇతను
సైకిల్ ఇద్దాం నాన్న అని అంటారు. సాయి సైకిల్ నడపరు అని అంటారు. ఇంతలో వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే భీమా, చూడండి పాటిల్ జీ, మాకు మిల్లుకు వెళ్ళే సమయం ఆసన్నమైంది, మిగతా పని సాయంత్రం వచ్చిన తర్వాత పూర్తి చేద్దాం అని వాళ్ళు మాట్లాడుకొని అలా మిల్లుకు వెళ్ళే వాళ్ళ అందరూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. ఇంతలో కేశవ్ పని చేస్తూ ఉండగా పాటిల్ గారు, నువ్వు కూడా వెళ్ళు కేశవ్, మిగతా పనులు సాయంత్రం వచ్చిన తర్వాత చేద్దాము అని చెప్పి అలా అతనితో చెబుతారు. అలాగే అని చెప్పి వెళ్తారు. ఇంతలో పాటిల్ గారు, శ్రీకాంత్ అధ్యాపక్ జీ, పిల్లల్ని కూడా మీరు పాఠశాలకి తీసుకొని వెళ్ళండి, తద్వారా వారికి కూడా ఆలస్యం కాకుండా ఉంటుంది, సాయంత్రం వచ్చి అందరం కలిసి మిగతా పనుల్లో నిమగ్నం అవుదాము అని అలా వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు. మిగిలిన వారి వరకు మాత్రం అలా ద్వారకామాయి పనిలో నిమగ్నం అవుతారు. రేపు సాయి ఆ మహిళ వద్దకు చేరుకొని, అమ్మా నేను మీ ఇంట్లో ఉండవచ్చా, మీకు అభ్యంతరం లేకపోతే అని అడుగుతారు. వెంటనే ఆమె చాలా బాధపడిపోతూ ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండగా ఇంతలో ఆ గ్రామ పెద్ద కమల, నిన్ను సాయి అడుగుతున్నారు, ఇది నీకు ఒక అదృష్టంగా నీవు అభిప్రాయపడవచ్చు, సాయి స్వయంగా వచ్చి మీ ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు అనగా వెంటనే ఆమె, చూడండి సాయి, మా ఇల్లు చాలా చిన్నది, అది కాక వర్షం ఎండకి చాలా ఇబ్బంది పడతారు, ఇంట్లోనికి నీళ్లు కూడా వస్తూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో ఆ ప్రదేశంలో మేము ఉండడానికే మేము ఇబ్బంది పడుతూ ఉంటాం, అదిగాక కట్నిక నేల మీద మేము నిద్రిస్తూ ఉంటాము, అటువంటి ప్రదేశంలోనికి మిమ్మల్ని నేను ఆహ్వానించలేను, మీరు గ్రామ పెద్ద ఇంట్లో ఉన్నట్టయితే సకల సౌకర్యాలు మీకు అందుబాటులో ఉంటాయి, మీరు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉండవు అనగా వెంటనే సాయి, చూడండి ఒక ఫకీర్కి ఎటువంటి సౌకర్యాలు అవసరం లేదమ్మా, నీవు నన్ను ఉండనివ్వడానికి అనుమతి ఇవ్వగలుగుతావా అని అడుగుతారు. వెంటనే ఆ గ్రామ పెద్ద, చూడు కమల, సాయి ఇంతగా అడుగుతున్నందుకు నీవు అవకాశం ఇవ్వు, నీవు నిజంగా అదృష్టవంతురాలివి అవుతావు అని చెప్పి అనగా మిగతా వారు కూడా అలా ఆమెని ఇవ్వమని అడుగుతారు అవకాశం. ఆమె అలాగే సాయి అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.